విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచార జోరు పెంచారు. ఓవైపున వివిధ వర్గాల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మరోవైపున ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం 44వ డివిజన్ 4 స్తంభాల సెంటర్ నుండి ఓటర్లకు నమస్కరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కాకుండా కొండపైన ఉండే నివసించే వారికి లిఫ్ట్లు ఏర్పాటు చేస్తానని అంటున్నారు సుజనా చౌదరి. మరింత సమాచారం మా ప్రతినిధి ముక్కంటి అందిస్తారు. ఓవర్ టు ముక్కంటి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ప్రచార హోరు సాగిస్తున్నారు. సార్, ఎలా ఉంది పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలైతే మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ స్థితిగతులు మాత్రం చాలా దారుణంగా ఉంది. అవి నేను చూస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రేపు పొద్దున నేను ఎమ్మెల్యేగా గెలిచినాక అభివృద్ధి పదంగా నేను నియోజకవర్గాన్ని తీసుకెళ్తాను. ప్రధానంగా మీరు అంటే ఈ సెంట్రల్ రాజకీయాలు చేశారు, ఇక్కడికి వచ్చారు. విజయవాడని ఎలా చేస్తున్నారు? వెస్ట్ చేయబోతున్నారా, వేస్ట్ చేయబోతున్నారా, బెస్ట్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ విల్ బి ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి మీరు రిక్వెస్ట్ చేస్తారు? వాళ్ళు చాలా సమస్యలు చెబుతున్నారు, అన్నీ నోట్ చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి ఏదైతే చూస్తూ ఉన్నాము. సుజనా చౌదరి ఓటర్ టు ఓటర్ వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపున ఏదైతే వివిధ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు దగ్గరికి కూడా సమీకరించి వాళ్ళతో అంటే కుల వర్గాల ప్రకారం కూడా ఒకవైపున భేటీ అవుతూ వాళ్ళని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తక్కువ కాలంలోనే అందరికీ చేరువయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి ఓటర్ని కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రచారంలో కూడా వినూత్నంగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా వెళ్ళి మనం చూడవచ్చు. ఇది ఇలా పశ్చిమ నియోజకవర్గం మీద పూర్తిగా ఒక అవగాహన అయితే పూర్తి అవగాహన అయితే పెంచుకున్నారు. ఏదైతే కొండల మీద ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు? కొండ మీద చాలా మంది ఉన్నారు. కొండ మీద వాళ్ళకి ముందు మోటార్ వే వేయాలి. అట్లీస్ట్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, ఆటోలు వెళ్ళడానికి ఇమీడియట్గా చేసే అవకాశం ఉంది, చేయాలి. అది కాకుండా మెటీరియల్ పైకి తీసుకెళ్ళాలంటే గ్యాస్ సిలిండర్లు కానీ, బియ్యం బస్తాలు కానీ, సిమెంట్ కానీ తీసుకెళ్ళాలంటే అదొక మెటీరియల్ లిఫ్ట్ పెట్టించే పని మీద ఉన్నాను. ఇది చెప్తా ఉన్నారు. ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది కొండల మీద నివసిస్తున్న పేద ప్రజలు ఉన్నారు. ఇలాంటి కొండల మీద ఉన్న వాళ్ళకి కనీసం లగేజీ తీసుకెళ్లేటువంటి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి లగేజీ తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడకుండా కనుక తన యొక్క కొత్త వ్యూహాన్ని పొందుతున్నారు. ఎందుకంటే బేసికల్గా మెకానికల్ ఇంజనీరింగ్ సుజనా చౌదరి గారు మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి సుజనా గారు ఏదైతే పేద ప్రజల కొండల మీదకి లిఫ్ట్ సౌకర్యాలు కొండల మీదకి ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏంటంటే మెటీరియల్స్, అంటే బియ్యం తీసుకెళ్లాలన్నా, గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా, సిమెంట్ తీసుకెళ్లాలన్నా, స్టీల్ తీసుకెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారు. దానికైతే ఇమ్మీడియట్గా చేసి మోటార్ వేసి పెట్టించాలి. ఎలా ఉండబోతుంది గెలుపు ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి తన గెలుపుని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరుతాను, వెస్ట్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దుతానని చెప్తున్న పరిస్థితి. మనం చిన్నతో ముక్కంటి ఏసీ న్యూస్ విజయవాడ.